త్వరగా శ్రీ లక్ష్మీ అగ్రో ఫార్మ్స్ మరియు ప్రాజెక్టులో ఇన్వెస్ట్ చేయండి. రేపటి కోటీశ్వర్లు అవ్వండి. సంప్రదించవలసిన నెంబర్స్. అంతా సైలెంట్ గా జరిగిపోయింది. నిన్న మొన్నటి వరకు వాలంటీర్లను పక్కన పెట్టిన కూటమి ప్రభుత్వం ఎలాంటి ముందస్తు సమాచారం ప్రకటనలు లేకుండానే వాలంటీర్లను విధుల్లోకి తీసేసుకుంది. ఎన్నికలకు ముందు వాలంటీర్ల వ్యవస్థ తీవ్ర రాజకీయాల చుట్టూ తిరిగింది. వైసీపీకి అనుకూలంగా ప్రచారం చేస్తున్నారని వారంతా కార్యకర్తలేనని పేర్కొంటూ పెద్ద ఎత్తున ప్రచారం చేశారు. అనంతరం వారిని ఎన్నికల సంఘం ఎన్నికల విధులకు దూరం పెట్టింది. తర్వాత కూటమి సర్కారు వచ్చింది. దీంతో వారికి అవకాశం ఇస్తారని, ఎన్నికలకు ముందునిచ్చిన హామీ మేరకు వేతనం ఇస్తారని భావించారు. ఎన్నికలకు ముందు వాలంటీర్లను తీసేయబోమని, వారికి వేతనాలను 5,000 కాదు 10,000కు పెంచుతామని చంద్రబాబు నాయుడు ప్రకటించారు. దీని ప్రకారం తమకు న్యాయం చేయాలని కొన్నాళ్ళుగా వాలంటీర్లు కోరుతున్నారు. అయితే ప్రభుత్వం మాత్రం వారి విషయాన్ని పక్కన పెడుతూ వచ్చింది. ఇంతలోనే ప్రతి నెల 1న పింఛన్ల పంపిణీకి కూడా వారిని వినియోగించలేదు. వార్డు గ్రామ సచివాలయ సిబ్బందితోనే వాటిని పంపిణీ చేసిన విషయం తెలిసిందే. అయితే ఇప్పుడు వాలంటీర్ల సేవలకు చంద్రబాబు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. దీనికి కారణం వరదలు, విపత్తుల కారణంగా ప్రజల వివరాలు తెలుసుకునేందుకు సరైన యంత్రాంగం లేకపోవడమే. అంతేకాదు, స్థానికంగా ప్రజల వివరాలు తెలిసిన వారు ఎవరైనా ఉంటే వారు వాలంటీర్లే. అధికారులు ఆయా వివరాలు తెలుసుకోవాలి అంటే వారం రోజుల సమయం పడుతుంది. అందుకే వ్యూహాత్మకంగా చంద్రబాబు వాలంటీర్లను తీసేసుకున్నారు. కృష్ణా, గుంటూరు, ఏలూరు జిల్లాల్లోని వరద ప్రభావిత ప్రాంతాల్లో బుధవారం నుంచి వాలంటీర్ల సేవలు అందుబాటులోకి వచ్చాయి. వీరిలో సగం మందిని ఆహార పొట్లాల పంపిణీకి, తయారీకి వినియోగించుకుంటున్నారు. మరికొందరిని ఎన్యూమరేషన్ లెక్కల కోసం వినియోగించుకోవాలని నిర్ణయించారు. దీంతో బుధవారమే కలెక్టర్లు ఈ మేరకు వాలంటీర్లను పిలిచి వారికి సేవలు అందించారు. అయితే ఇక్కడ కొత్త వివాదం తెర మీదకు వచ్చింది. వాలంటీర్లలో ఎన్నికలకు ముందు రాజీనామా చేయని వారిని మాత్రమే ప్రస్తుతం విధుల్లోకి తీసుకుంటున్నారు. ఎన్నికలకు ముందు వైసీపీ నాయకులు ఒత్తిడికి తలొగ్గిన వారిని, రాజీనామాలు చేసిన వారిని మాత్రం పక్కన పెడుతున్నారు. దీంతో వారు ఆందోళనకు దిగుతున్నారు. కాగా ప్రస్తుతం విధుల్లోకి తీసుకున్న వాలంటీర్లకు సంబంధించి ఎక్కడా ప్రభుత్వం ప్రకటన చేయకపోవడం గమనార్హం.